నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స 7013809996. మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దాన్ని కొనసాగించడంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 సంతకాల ప్రజా ఉద్యమానికి ఈరోజు నుంచి శ్రీకారం చుట్టి దానికి సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని దాని ప్రకారం గవర్నర్ గారి దగ్గరికి ఈ 1,000,000 సంతకాలతో కూడినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి వినతి పత్రాలు సమర్పించాలని చెప్పి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు నుంచి ఈ సంతకాలకు సంబంధించి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరించడం, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉదయగిరి నియోజకవర్గంలో లాంఛనంగా కూడా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 22 దాదాపుగా 42 రోజుల పాటు గ్రామాలకు సంబంధించి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి గ్రామాల హ్యామ్లెట్స్లో, దానితో పాటు నగరాల్లో వార్డుల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపడతాం. జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, శాసన మండలి సభ్యులు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 42 రోజుల పాటు, అంటే అక్టోబర్ 10వ తేదీ ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం నవంబర్ 22 వరకు కొనసాగుతుంది. అందులో భాగంగా దాని మధ్యలో అక్టోబర్ 28వ తేదీన నియోజకవర్గ వారీగా ప్రజలకు సంబంధించి ఈ కార్యక్రమం చేపట్టడానికి ఉన్నటువంటి కారణాలని ప్రజలందరికీ కూడా తెలియజెప్పడానికి అక్టోబర్ 28వ తేదీన నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తాం. అదేవిధంగా నవంబర్ 12వ తేదీన జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తాం. నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు కానీ లేదా తహసీల్దార్ కానీ ఎవరంటే వాళ్ళకి అక్కడ వినతి పత్రం ఇవ్వడం. నవంబర్ 12వ తేదీ జరిగేటువంటి కార్యక్రమంలో ఆ రోజు నవంబర్ 12వ తేదీన జిల్లా కలెక్టర్ గారికి ర్యాలీగా వెళ్ళి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. నవంబర్ 22 కల్లా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం అన్ని గ్రామాల్లో. నవంబర్ 23వ తేదీ నియోజకవర్గాల నుంచి ఆ సేకరించినటువంటి సంతకాలు దాదాపుగా 60,000 సంతకాలు ఒక్కొక్క నియోజకవర్గానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. 60,000 సంతకాలు నియోజకవర్గాల నుంచి జిల్లాకు వస్తాయి. జిల్లా కార్యాలయంలో వాటిని రిసీవ్ చేసుకున్న తర్వాత 24వ తేదీ జిల్లా కార్యాలయం నుంచి కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి ఇప్పటికీ 26వ తేదీకి నవంబర్ 26వ తేదీకి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దగ్గర అపాయింట్మెంట్ అడగడం జరిగింది. గవర్నర్ గారు ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ను బట్టి అందరం ఇవి ఉన్నటువంటి 1,000,000 సంతకాలు సేకరణతో ఉన్నటువంటి వాళ్ళ వినతి పత్రాలు, ప్రజల వినతి పత్రాలు, వాటితో పాటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు అందరం కూడా వెళ్ళి గవర్నర్ గారిని కలవడం జరుగుతుంది. దీని వెనక ఇప్పటికే అనేక రకాలైనటువంటి డిమాండ్లు ఈరోజు తీసుకురావడం జరిగింది ప్రభుత్వానికి. ఒక పక్క డిమాండ్ చేస్తున్నా, ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సొత్తు, ప్రజా సొమ్ము, ప్రజల హక్కు, దాన్ని కొల్లగొట్టేటువంటి విధంగా ఈరోజు కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి వాటిని నిరసిస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టాం. ఎందుకు ప్రధానంగా ఈ కార్యక్రమం చేపట్టామంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే 7 కాలేజీలు పూర్తి అయితే 5 కాలేజీలు అడ్మిషన్లు కూడా జరిగితే వాటన్నిటిని పక్కన పెట్టి 10 కాలేజీలు నేను ప్రైవేటీకరణ చేస్తానని చెప్పడం. కోట్ల రూపాయల ప్రజా సొత్తు, ఈరోజు 850 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని సేకరిస్తే ఎకరా 100 రూపాయలకి ఇచ్చేస్తానని చెప్పి మాట్లాడడం. దానితో పాటు ఈరోజు రకరకాలైనటువంటివి, ఒక పక్క పేద విద్యార్థులకి వైద్య విద్య దూరం అవుతుంది,
అదేవిధంగా పేదలకు వైద్య సేవలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో ప్రతి వైద్య కళాశాలకు అనుబంధంగా వచ్చేటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, దాని ద్వారా వైద్య సేవలు అందిస్తాం. ప్రజలకు సంబంధించి వైద్య సేవలు దూరం అవుతాయి. ఈరోజు చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు ఏదైతే వాళ్ళు చెప్పారో వాటన్నిటిని కూడా ఈరోజు బంద్ చేయడం జరిగింది. మేము వీటికి సంబంధించినటువంటి దాంట్లో ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ మేము వాటిని ఇవ్వలేము, మాకు బకాయిలు పేరుకుపోయినాయి కాబట్టి అని చెప్పి చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజా ఆరోగ్యానికి భంగం కలుగుతుంది. కాబట్టి ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా కోవిడ్ లాంటి సమయంలో కూడా ప్రజా ఆరోగ్యాలకు సంబంధించి వాటిని రక్షించడానికి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ పనిచేసాయి కాబట్టి సమర్థవంతంగా దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలకు సంబంధించి మెడికల్ కళాశాల లేని దగ్గర చెప్పారు. దానికి సంబంధించి నిన్న నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గారు జీవోనే లేదన్నాడు అయ్యన్న పాత్రుడు గారు. దానికి సంబంధించినటువంటి ఒక స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి, గౌరవప్రదమైనటువంటి వ్యక్తి, రాజ్యాంగబద్ధంగా పదవి నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఎంత అబద్ధాలు మాట్లాడాడు అని అంటే దానికి సంబంధించి ఉత్తర్వులు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి నర్సీపట్నం నడిబొడ్డులో ఆ ఆసుపత్రి ముందు నిలబడి ఆసుపత్రిని గురించి వివరించాడు. ఉన్నటువంటి జీవోలు అన్నీ కూడా ప్రజలకు చూపించడం జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం తప్పును ఒప్పుకోకుండా దానిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కాలేజీలను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడానికి ప్రయత్నించడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి, దీన్ని ప్రజలు హర్షించరు. అందులో భాగంగా ఈరోజు ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, వేల కోట్ల రూపాయల భూములు, వేల కోట్ల రూపాయలకు ఇప్పుడు కట్టినటువంటి కట్టడాలు, వీటన్నిటిని ప్రైవేట్ పాలు చేస్తాం, ప్రజలకు పేద విద్యార్థులకి వైద్య విద్య దూరం చేస్తాం, ప్రజలకు వైద్యం దూరం చేస్తాం అన్నట్టుగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. కాబట్టి దాన్ని ఖండిస్తూ ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ ఆధీనంలోనే ఈ మెడికల్ కళాశాలలు నడవాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి లేదు. ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే ప్రజలకు అనుకున్నటువంటి స్థాయిలో ఈరోజు ఆ వైద్య సేవలు అందవనేటువంటి లక్ష్యంతో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిరసిస్తున్నాం. అన్ని పార్టీలు, అన్ని విద్యార్థి సంఘాల దగ్గర నుంచి, ప్రజా సంఘాల దగ్గర నుంచి, పౌర హక్కుల సంఘాల దగ్గర నుంచి, మేధావుల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు మాత్రం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ వింత ధోరణి, విచిత్రపు పోకడలు, అవినీతి అలవాలంగా మారినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కార్యక్రమాలను అడ్డుకోవాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఒక సుదీర్ఘమైనటువంటి ఏదో మాట్లాడడం చేయడం వదిలేయడం కాకుండా ఒక సుదీర్ఘకాలంగా ఈ ఉద్యమాన్ని చేపట్టి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెంచి చంద్రబాబు మెడలోంచి ప్రైవేటీకరణని విరమించుకునేదాకా పోరాడాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు అంచెలంచెలుగా ఈ 1 కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి సంబంధించి ఈరోజు జిల్లా కార్యాలయంలో పెద్దలందరి సమక్షంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు సంబంధించినటువంటి వాటిలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మా పోరాటం కొనసాగుతుంది. మెడికల్ కాలేజీల విషయంలో మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం.